పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరదించే దిశగా కీలక అడుగు పడింది. ఇరాన్తో యుద్ధాన్ని ముగించేందుకు మూతపడిన వ్యూహాత్మక స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఒక ప్రాథమిక ఒప్పందం దాదాపు ఖరారైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్తో చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పలువురు అరబ్ దేశాల నేతలతో ఫోన్ ద్వారా మాట్లాడినట్లు ట్రంప్ వెల్లడించారు. యుద్ధ విరమణను శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చేందుకు తెర వెనుక ముమ్మర దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్లతో పాటు మరికొన్ని దేశాల ఆమోదం తర్వాత ఈ శాంతి అవగాహన ఒప్పందం ఖరారు కానుంది. అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ అధికారికంగా ఇంకా స్పందించకపోయినప్పటికీ టెహ్రాన్కు చెందిన 3 సీనియర్ అధికారులు ఈ డీల్ను ధృవీకరించారు. లెబనాన్తో సహా అన్ని సరిహద్దుల్లో పోరాటాన్ని నిలిపివేయడానికి, ఎలాంటి టోల్ ఫీజులు లేకుండా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను పునఃప్రారంభించడానికి ఇరాన్ అంగీకరించినట్లు సమాచారం. ప్రతిగా ఇరాన్పై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయనున్నారు. అటు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగై సైతం వాషింగ్టన్, టెహ్రాన్లు అవగాహన ఒప్పందాన్ని రూపొందించే చివరి దశలో ఉన్నాయని స్పష్టం చేశారు. గత ఫిబ్రవరిలో ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడితో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత ఇరాన్ కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని అంటాయి. ఏప్రిల్ మొదట్లో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగిసి మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం ముగించుకొస్తున్న తరుణంలో పాకిస్తాన్, ఖతార్ దేశాలు మధ్యవర్తులుగా రంగంలోకి దిగాయి. ఇటు ట్రంప్ సైతం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడి ఈ డీల్కు లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. అత్యంత వివాదాస్పదమైన ఇరాన్ అణు కార్యక్రమంపై రాబోయే 30 నుంచి 60 రోజుల్లో చర్చలు జరపాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. ఈ శాంతి ఒప్పందం గనక కార్యరూపం దాల్చితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా చమురు మార్కెట్కు భారీ ఊరట లభించనుంది.